హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ వంటిల్లు. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఇవాళ స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం ఏంటో చూద్దామా. ముందు పాలు కాచుకుంటాం కదండి. పాల మీద మేగడ్ని ఒక డబ్బాలో వేసుకొని, నేనైతే ఆ డబ్బాని కొంచెం పెరుగు వేసుకొని దాంట్లో తోడేసుకుంటానండి. ఇలా చేయటం వల్ల మనకి నెయ్యి అనేది మంచి సువాసనతో ఎక్కువ రోజులు ఫ్రెష్గా నిలవ ఉంటుంది. మనం 15 నుంచి 20 రోజులు రోజు వచ్చే పాల మీద మీగడిని ఈ డబ్బాలో వేసుకుంటే మనం ప్రతిసారి తోడేయాల్సిన అవసరం ఉండదండి. అందుకని చెప్పి నేను అలా ఫస్ట్ డేనే చేసేస్తాను. 15 రోజుల తర్వాత స్టోర్ చేసుకున్న మేగడండి ఇది. మావి స్వచ్ఛమైన గేదె పాలు కనుక కొంచెం వెన్నపూస ఎక్కువ వస్తుంది, మేగడ కూడా చాలా గట్టిగా ఉంటుందన్నమాట. తర్వాత ఒక చిన్న గ్లాసు వాటర్ పోసి దాన్ని మొత్తం 2 నుంచి 3 నిమిషాలు మిక్సీ తిప్పితే చాలండి. జస్ట్ అలా తిప్పంగానే ఆ కూల్నెస్కి మనకి వెన్నపూస అనేది బాగా పడుతుంది. చూసారు కదా ఎంత తొందరగా పడిందో. నేను 2 తిప్పులు తిప్పానండి, వెన్నపూస వచ్చేసింది. మనం ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల మనకి వెన్నపూస కూడా బాగా వస్తుందన్నమాట. ఇది మొత్తం కలెక్ట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకున్నాను. అది 1-2 సార్లు వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేయడం వల్ల ఏమవుతుందంటే 3 నుంచి 6 నెలలైనా సరే ఫ్రెష్గా ఉంటుందండి. బయట ఉన్నా సరే ఫ్రిడ్జ్లో ఏం పెట్టుకోవక్కర్లేదు. ఇంకోటి, నెయ్యి ఎప్పుడైనా కాచుకునేటప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నెలో మాత్రమే కాచుకోవాలండి. అలా చేయటం వల్ల మనకి అడుగు పట్టకుండా ఉంటుంది. అంటే మాడిపోతుంది అంటారు కదా, తొందరగా నెయ్యి అనేది మాడిపోకుండా ఉంటుంది. ఇంకోటి, మనం తీసుకునే గిన్నె కొంచెం పెద్దగానే ఉండాలి. ఎందుకంటే నెయ్యి కాచుకునేటప్పుడు వెన్నపూస పొయ్యి మీద పెట్టంగానే 1-2 సార్లు బాగా పొంగొస్తుందండి. అలా పొంగి రావటం వల్ల చిన్న గిన్నె పెట్టుకున్నారు అంటే స్టవ్ అంతా ఖరాబ్ అయిపోతుంది. అది మనం అలా క్లీన్ చేసుకోవడం కూడా జిడ్డుగా ఉండి చాలా కష్టమవుతుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి ఎప్పుడైనా నెయ్యి కొంచెం పెద్ద గిన్నెలోనే వేసుకోండి. ఇంకా అడుగు మందంగా ఉన్న దాంతో వేసుకోండి. ఇంకోటి, ఒక స్పూన్ తీసుకొని మధ్యలో ఇలా కలా పెట్టుకుంటూ ఉన్నారు అంటే అడుగున గోదావరి లేదా కొన్ని చోట్ల గోమారి అంటారు, అది పట్టకుండా నెయ్యి అనేది బాగా వస్తుంది. అది పడితే కనుక కొంచెం నెయ్యి అనేది వేస్ట్ అయిపోతుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి మనం స్పూన్ తీసుకొని ఇలా తిప్పుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మనకి చక్కగా క్లీనింగ్ కూడా అయిపోయిన తర్వాత నెయ్యి గిన్నెలు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎలా వస్తుందో. ఈ స్టేజ్ వచ్చినప్పుడు మాత్రమే మనకి నెయ్యి కాగింది అని అర్థం. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఈ వేడికి ఇంకొంచెం కాగుతుందండి. కొంచెం చల్లారిన తర్వాత ఒక టీ స్ట్రెయినర్ ఉంటుంది కదా, మనం టీ వడపోసుకునేది, ఆ స్ట్రెయినర్తో మనం దేంట్లో అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా చేసుకోవటం వల్ల మీకు 3 నుంచి 6 నెలలు స్వచ్ఛంగా ఉంటుందండి. నెయ్యి అనేది చాలా బాగుంటుంది, స్మెల్ అనేది. ఇలా మనం గరిటె తీసుకొని తిప్పటం వల్ల మనకి అడుగు కూడా పట్టకుండా ఉంటుందండి. చాలా సింపుల్గా మీరు 10 నుంచి 15 నిమిషాల్లో నెయ్యిని తయారు చేసేసుకోవచ్చు మీ చేతులతో మీరు. పాల మీద మేగడ్ని వెంటనే కనుక ఫ్రిడ్జ్లోంచి తీసి మిక్సీ జార్లో వేసుకున్నారు అంటే మనం చెప్పుకున్న ప్రాసెస్లో చాలా ఈజీగా వెన్నపూస అనేది వస్తుంది. నెయ్యి కూడా బాగా వస్తుందండి. ఇంకా 3 నుంచి 6 నెలలు ఫ్రెష్గా ఉంటుంది. బయట ఉన్నా సరే ఘుమఘుమలాడుతూ ఉంటుందండి, ఏమీ పాడవకుండా. నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.